అసలు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి రెస్ట్ అక్కర్లేదా? నేను చెప్పింది విన్నాక మీరే చెప్పాలి. మధ్యాహ్నం ఫంక్షన్ ఉందని బయటికి వెళ్ళి భోజనం చేసైతే వచ్చాము. ఇంకా సాయంత్రం అయిన తర్వాత కొంచెం అనీజీగా అయితే అనిపించింది. ఇంకా వంట చేయడం ఎందుకులే, జొమాటోలో ఆర్డర్ పెట్టుకుందాంలే అని చెప్పి నేను జొమాటోలో ఆర్డర్ అయితే పెడుతున్నా. నేను ఆర్డర్ పెడుతున్నట్టు ఆయనకి ఎలా తెలిసిందో గానీ సడన్ గా అయితే వచ్చేసారు. ఇంకా బయట ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టద్దు, నాకు ఇంట్లో ఫుడ్డే కావాలి, అవసరమైతే పచ్చడైనా పర్లేదు, నాకు ఏదో ఒక పచ్చడైనా చెయ్యని చెప్పి వంకాయలు టమాటాలు అయితే నా చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. ఒప్పుకున్న పెళ్లికి బాజాలు తప్పుతీయా, అందుకే ఇంకా ఫ్రస్ట్రేషన్ అనీజీని పక్కన పెట్టేసి ఆయన చెప్పిన వంకాయ టమాటా పచ్చడి అయితే చేస్తున్నా. అసలు ఆ బ్రహ్మదేవుడు ఎలా ఆలోచిస్తాడో తెలియదు కానీ మనుషుల్ని అయితే పుట్టిస్తాడు. భార్యాభర్తల సంబంధాన్ని ముడివేయడానికి వచ్చేసరికి ఒక వ్యక్తికి ఇష్టం ఉన్న విషయాన్ని ఆ విషయమే ఇష్టం లేని వ్యక్తి ఎవరా అని ఎత్తికి మరి ఇద్దరికి కలిపి ముడివేసేస్తారు. నేను చెప్పిన విషయం మీకు అర్థమైందా? ఆడవాళ్ళకి ఎక్కువగా బయట షాపింగ్ చేయాలి, బయట ఫుడ్ తినాలని ఉంటుంది, కానీ మగవాళ్ళు మాత్రం షాపింగ్ వద్దు, ఏమీ వద్దు, ఇంట్లోనే ఉండాలి, ఇంట్లో ఫుడ్ మాత్రమే తినాలి. వంట అయిపోయింది, భోజనం చేస్తావా అని అడిగితే లేదు, అసలు ఆకలిగా లేదు, కాసేపు ఆగి తింటా అంటున్నారు. లేదు ఇప్పుడు తినాల్సిందే అని చెప్పి పెట్టేస్తున్నా, లేదంటే నా ఈగో సాటిస్ఫై అవ్వదు కదా.